గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మికి 1,116 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. అయితే తెలంగాణలో ప్రభుత్వం మారడంతో వీళ్ళు కళ్యాణ లక్ష్మికి 1,116 రూపాయలతో పాటు వీరు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికలకు ముందైతే చెప్పడం అయితే జరిగింది. అయితే చాలామంది కళ్యాణ లక్ష్మికి ఇప్పుడు కూడా అప్లై అయితే చేసుకుంటున్నారు. ఈ స్కీమ్ ఉందా లేదా, అసలు తులం బంగారం ఇస్తారా, చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ నేను రిప్లై అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకు మరియు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అసలు వీళ్ళు తులం బంగారం ఇస్తారా ఇయ్యారా, మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. కళ్యాణ లక్ష్మికి అప్లై చేయాలంటే అమ్మాయి యొక్క ఆధార్ కార్డు, అమ్మాయి యొక్క 10th మెమో, అమ్మాయి యొక్క రేషన్ కార్డు, అమ్మాయిది క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ, అమ్మాయి తల్లి యొక్క బ్యాంక్ అకౌంటు, అమ్మాయి తల్లి యొక్క ఆధార్ కార్డు కావాలి. అలాగే అబ్బాయిది కూడా ఆధార్ కార్డు, 10th మెమో, రేషన్ కార్డు, అబ్బాయిది కూడా క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ ఇవైతే ఉండాలి. దీనితో పాటు అమ్మాయిది ఒక హాఫ్ ఫోటో, అబ్బాయిది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే పెళ్లి ఫొటోస్ కూడా ఉండాలి. అమ్మాయి వాళ్ళ పత్రికలు, అబ్బాయి వాళ్ళ పత్రికలు కూడా ఉండాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నట్లయితే అమ్మాయి వాళ్ళ సెక్రటరీతోని అమ్మాయి వాళ్ళు, అబ్బాయి వాళ్ళ సెక్రటరీతోని అబ్బాయి వాళ్ళు ధృవీకరణ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎక్కడ మ్యారేజ్ అయితే అమ్మాయి వాళ్ళ దగ్గర అయితే అమ్మాయి వాళ్ళ దగ్గర, లేదంటే అబ్బాయి వాళ్ళ దగ్గర మ్యారేజ్ అయితే అబ్బాయి వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఈ అన్ని సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత మీ మండల ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేటు, అలాగే ఈ అన్ని డాక్యుమెంట్స్ పైన గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయించి మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లో మీరు కళ్యాణ లక్ష్మికి అయితే అప్లై చేసి మీ మండల ఆఫీస్లో 2 సెట్లు, మీరు ఒక సెట్ అయితే ఉంచుకోండి. కళ్యాణ లక్ష్మి ఫైల్ ఎక్కడ ఉందో కూడా మీరు ఆన్లైన్లో స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా సరే కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి. చాలామంది తులం బంగారం కోసం అయితే ఆగుతున్నారు. మీరు తులం బంగారం కోసం అయితే ఎవరు కూడా ఆగాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే 1,116 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ తులం బంగారం ఇస్తారా ఇయ్యారా అయితే చూద్దాము. ఇంకా ఎవరైనా సరే మన వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.